మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను 1976 కాడిపోతే 1956 కాడిపోయాడు. 1956 లా తెలంగాణ ఉండేనా అరవై ఏమన్నా తెలుగున్న ఆదరమై ఆడు ఎవడాడు నాకు అర్థం కాదాడు. నాకు అసలు అటు చెప్పేటోడికి సిగ్గు ఉండాలా, ఇనేటోడికి సిగ్గు ఉండాలా. 1956 లో తెలంగాణ ఉండేనా? తెలంగాణనే లేనప్పుడు తెలంగాణ యొక్క కరువు ప్రాంతాలు అని అనేది మన దగ్గర తెలుస్తుందా? నువ్వు కోస్టల్ డెల్టాలను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయినావు కెనాల్ల లెక్క. మళ్ళీ అప్పుడు తెలంగాణలో నా హక్కుని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవడు మాట్లాడతాడు? మార్డన్ అలొకేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? నా బేసన్ ఏరియా, నా కరువు ప్రాంతం, నా ఇండెక్స్, నా డ్రౌట్ ఇండెక్స్, కల్టివబుల్ ల్యాండ్ ఎంత ఉన్నది, నా పాపులేషన్ ఎంత ఉంది, దీని మీద జరగాలి కదా. అంటే చరిత్రలో నాకు ఎప్పుడు అన్యాయమే జరగాలని చెప్పి నేను రాసుకొని పుట్టినా ఏంది నా నుదుటి మీద, తెలంగాణ వాడి నెత్తి మీద అని అడుగుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలరా? తెలంగాణ యొక్క మనోభావాలకు మద్దతు తెలిపే పార్టీకి చెప్పాలనా, లేకపోతే అడ్డగోలుగా సబ్జెక్టు లేకుండా 1956 ప్రస్తావన తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చి లెక్కలు చూపుతున్నా తిక్కలోడుతూ మాట్లాడాలనా? మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఫ్రెష్ ఈక్విటబుల్ పోర్షన్ అనేది నాకు ఉండాలి కదా. మళ్ళీ దానికి ఏమైనా అవార్డు దొరికిందా లేదా అనేది నేను కొట్లాడాలి కదా. ఇక నాకు దురదృష్టం ఏందని అంటే, ఓ ఉత్తమ నువ్వు ఉత్తముడు అనుకున్నా, నీకు ఉత్సాహమే లేకపోయా అని చెప్పి నాకు ఇయ్యాలి అర్థమైంది.